నామానికి స్తోత్రాలు. చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుడు తన కృపా ప్రేమను బట్టి ఈ 40 దినములు 7వ ప్రతిష్టలో 7వ దినములోనికి తన కృపా ప్రవేశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తూ కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల భాగము 144వ కీర్తనలు 144వ కీర్తన మొదటి వచన భాగము చదువుకున్నాం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నతింపబడను గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పివాడై ఉన్నాడు. ప్రార్థించుదాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడవు అనువాడవు, భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవుడవు నాయన. ఎవడు సమీపింపరాన్ని తేజస్సు అమరత్వము కలిగి వశించు శ్రీమంతుడవు సర్వాధికారియగు ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములు. కరాపుల మహిమ చేత సరాపుల స్థుతుల చేత కోట్ల కొలది దూత గణముల మధ్య మానక నిత్యము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వాధికారియగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో కీర్తింపబడుచున్న కీర్తనీయుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా అని కొనునాడు నాయన. మొదటి వాడవు కడపటి వాడవు, మృతుడు వైతివి కానీ సదాకాలము జీవించు జీవాధిపతి నీకు వందనాలు ప్రభువా. ఆ నీనను నమ్మకమైన సత్య సాక్షి నీకు కృతజ్ఞతా స్తోత్రములు. దావీదు తాళప చెవులు కలిగి ఎవ్వరు వేయక తీవాడవను, ఎవ్వరు తీయక వేయి వాడవు నీవే నా తండ్రి. మహోన్నతుడవు మహాగణుడవు పరిశుద్ధుడా నిత్యనివి ఆశకు దేవా. ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవా. లోకములో ఎన్నిక లేని వారము అయా, ఇసుక రేణువుల కంటే విస్తారమైన జనసాంద్రములో ఎంతో అత్యల్పులమైన మమ్మలను మీరెంతగానో ప్రేమించి ఈ లోకములో నుండి మమ్మలను మీ కొరకు ఏర్పాటు చేసుకుని నీ స్వరక్తమిచ్చి నీ స్వాస్థ్యముగా ఉండడానికి విలువ పెట్టి కొనినందుకు వందనాలు ప్రభువా. మేము వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ గొర్రెపిల్ల అయిన నిర్దోషమైన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తము చేత మమ్మలను విమోచించి నీ సొత్తుగా ఉండుట కొరకు చీకటిలో ఉన్న మమ్మలను, అంధకారములో ఉన్న మమ్మలను, దుష్టత్వము దుర్మార్గతలో ఉన్న మమ్మలను నశించి నాశనకరమైన గుంటలో ఉన్న మమ్మలను రక్షించి విమోచించారు. ఏమిచ్చి రుణము తీర్చగలము నాన్న. ఎంతగా నిన్ను స్తుతించినను అది లెక్కకు తక్కువే ప్రభువా. అయినను ప్రభువా, మా పాప అపరాధ దోషములను బట్టి మీరే మా పక్షముగా సిలువలోనైనా నీ రక్తమును నైనా నీ శరీరమును ప్రభువా నీ ప్రాణమును క్రయధనముగా అర్పణగా అర్పించి ఘోర పాపులమైన మమ్మలను విమోచించి రక్షించి నీ కుమారులుగా చేసుకుని నీ దత్త పుత్రాత్మను నాకు ఇచ్చి అబ్బా తండ్రి నాయనా నీ మొర పెట్టుకుని భాగ్యాన్ని ఇచ్చారు. ఇప్పుడైతే నీ కృప చేత రక్షింపబడి నీ సన్నిధిలో సజీవులమైనా రక్షింపబడిన మేము లోకస్తులమని, ఈ లోకపు అన్యజనులమని, భక్తిహీనులమని, నీ ఎడల విరోధముగా శత్రువులుగా ఇక నడుచుకునకుండా నీ ఆత్మ ద్వారా జీవించుచు నీతిగా పరిశుద్ధముగా నిన్ను సేవించి కృపను మాకు ఇవ్వండి. ఈ 40 దినముల ఉపవాస దినములలో 7వ దినములోనికి మాకు నీ కృపా ప్రవేశాన్ని ఇచ్చి ఉండగా ప్రభువా, నీ వాక్యమును ధ్యానించి నీ సన్నిధిలో సాగిల పడి ఉన్న వాక్యమైన దేవా, మీరే మాతో మాట్లాడి నీ మాటలలోని జీవమును మేము పొందుకోవడానికి మా హృదయములు తెరవబడి ప్రభువా నీ మాటల చేత మేము నింపబడాలా. వాక్యమే అగ్ని వలె
సుత్తి వలె రెండంచులు ఖడ్గము వలె మాలో పని చేయడానికి సజీవమైన నీ వాక్యానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాము తండ్రి. మానవుని స్వరాన్ని మరుగుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా నిదాసులో నీ ముఖాంతరం ఉంచినైనా మాలో ముందు మాట్లాడమని వేడుకొనొచ్చు. సంఘమునకు అవసరమైన జీవాహారముతో సంఘాన్ని బ్రతికించి నీ పక్షముగా నిలబెట్టుకునమని అయ్యా వాక్యములో నుండి మీరే మాతో మాట్లాడినట్లుగా మెలకువగలిగిన ఆత్మను, వినగలిగిన చెవిని, చూడగలిగిన కన్నును, గ్రహించే హృదయాన్ని దయచేసి నీ మహిమని స్థలములో కృమరింపచేసి మమ్మల్ని క్రీస్తు రాజ్యము కొరకు రాకడ కొరకు సిద్ధపరిచి నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగములో ఈ 144వ కీర్తనల గ్రంథము మొదటి వచన భాగములో రాయబడినది ఏంటి అంటే, దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నాడు. ఆయనను ఏమని ఏ సహాయమును కోరుతున్నాడు అంటే కనుక, నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటాన్ని నేర్పమని ప్రభు దగ్గర దావీదు గారు అడుగుతున్నారు. మరి దేవుని బిడ్డలైనటువంటి మనందరము కూడా మరి దేవుని యొక్క ఏర్పాటులో కుమారులను కుమార్తెలము మాత్రమే కాదు, పరిచారకులను మరి కాపురత్వము కలిగిన వారు మాత్రమే కాదు, దేవుని ఏర్పాటులో దేవుని పిల్లలమైన మనందరము కూడా దేవుడు ఎన్నుకొనినటువంటి సైనికులమై ఉన్నాం. మనమందరము కూడా దేవుని యొక్క సైన్య భాగమై ఉన్నాం. మరి దేవుని బిడ్డలైనటువంటి వారు సైనికులలాగా దేవుని సన్నిధిలో మంచి సైనికులలాగా, జట్టు అయినటువంటి సైనికులలాగా దేవుని పిల్లలు ఈ లోకంలో పోరాటం అనేది, యుద్ధము అనేది నేర్చుకోవాలి అనేది దేవుడు నేర్పిస్తున్నాడు. మరి మనకు కలిగినటువంటి శ్రమలలో, శోధనల్లో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, వ్యాధులలో, రకరకాలైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే కనుక, సాతానుడితోనే మనము ఒక్కటితోనే పోరాడాలా, సాతానుడు ఈ చేస్తున్నాడు కాబట్టి సాతానుడితో పోరాడాలి అనుకుంటాం, శత్రువుతో పోరాడాలి అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు మొదట పోరాటం ఎవరితో పోరాడాలి అంటే, మనలోని దేవునికి ఆయాసకరమైనవి, మనలోనే దేవునికి అభ్యంతరకరమైనవి, మనలోనే బలహీనమైనవి చాలా ఉంటాయి. ముందు మనలోనే దేవునికి మనకి అభ్యంతరకరమైనవి చాలా ఉంటాయి. వాటిని మనము మనలో ఉన్న దేవునికి అభ్యంతరకరమైనవేమో మనతో పోరాడగలిగితే, మనలో ఉన్న పాపముతో మనము పోరాడాల. మనము మొట్టమొదటి ఎవరైతే పోరాడాలి అంటే, మనలోని పాపం అనేది ఎక్కడో బయట ఉండేది కాదు, పాపము అనేది మనలోనే ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము మనలో ఉన్న పాపముతో ఏం చేయాలి అంటే పోరాడాల. పాపము అనేది మన కన్నుల్లో ఉంటుంది, మన చెవులలో ఉంటుంది, మన నోటి నాలుకలో ఉంటుంది, పెదవుల మీద ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది, తలంపులో ఉంటుంది, హృదయంలో ఉంటుంది, చేతిలో ఉంటుంది, మార్గాలలో ఉంటుంది, మన యొక్క పడకలో ఉంటుంది, క్రియలలో ఉంటుంది. వీటన్నిటినీ పరిశీలించుకొని మనము ఎక్కడ పాపములో చిక్కుబడ్డామో, ఎక్కడ పాపము మనల్ని పట్టుకొని పరిశుద్ధతలో నుండి మనల్ని తప్పిస్తుందో, మొదటగా మనము మనలో ఉన్న పాపముతో పోరాడి పాపము నుండి విడిపింపబడి పరిశుద్ధపరచబడాలి. రెండవది, మనలో పోరాటము దేనితో ఉంటుంది అంటే కనుక భోగేచ్ఛలతో ఉంటుంది. దేవుని బిడ్డలైనటువంటి వారు సుఖభోగముల యందు వాంఛగలిగిన వారంగా ఉంటే, అంటే మనము గనక భోగేచ్ఛలకు గనక దాసులమయ్యాము అంటే కనుక మనము
వదదినమున మన హృదయాలను ఏం చేస్తున్నామంటే కనుక నాశనము కొరకు పోషించుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు భోగేచ్ఛలు గనక మనలో ఉంటే ఆ భోగేచ్ఛల నిమిత్తము మనం ఏం చేయాలంటే పోరాడి మనల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచినా, దేవుడు మనల్ని దీన స్థితిలో ఉంచినా, సంపన్న స్థితిలో ఉంచినా, దేవుడు లేమిలో ఉంచినా, సమృద్ధిలో ఉంచినా, ఉన్నవైనా లేనివైనా, ఏ ఆకలి అయినా, ఆహారం ఉన్నా, ఏ స్థితిలో ఏ పరిస్థితులలో మనమున్నా, మన స్థితిలో మనము సంతృప్తి కలిగి దేవుని ఆరాధించాల్సిందే. కానీ లేని వాటి కొరకు, అందని వాటి కొరకు మనము ఎంత మాత్రము ఆశ కలిగిన వారముగా ఉండకూడదు. భోగేచ్ఛలతో పోరాడి గెలవాల. మూడవదిగా మనకున్నటువంటి మూడో పోరాటం ఏంటండి? ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీరేచ్ఛలు. మనలో మన శరీరానికంట చాలా ఇచ్ఛలు ఉన్నాయంట. శరీరేచ్ఛలు ఏమై ఉన్నాయంటే అల్లరితో కూడిన ఆటపాటలు, మరి కామ విలాపములు, మత్తు, పోకిరి చేష్టలు, మరి కలహములు, మత్సరములు అనేవి శరీరేచ్ఛలు. ఈ శరీరేచ్ఛలు గనుక మనలో ఉంటే ఎంత మాత్రము మనము అక్షయమైన వాటిని ఆత్మతో నింపబడలేము. ఆత్మ మనలో బలంగా పనిచేయలేదు. దేవుని ఆత్మ మనలో దుఃఖపడకుండా, దేవుని ఆత్మ బలముగా మనల్ని నడిపించి మనలో జీవింపచేయాలంటే మనలో ఉన్న శరీరేచ్ఛలను ఏం చేయాలి అంటే కనుక మనము చంపివేయాల. ఆ శరీరేచ్ఛలను మనం ఎంత మాత్రం కూడా విత్తకూడదు. నాలుగవదిగా ఏమి పోరాటం ఉంది అంటే విశ్వాస సంబంధమైన పోరాటం ఉన్నది మనకి. మన విశ్వాసము అనేది పరీక్షింపబడి పరిశోధింపబడుతున్నప్పుడు మనలో విశ్వాసమును దేవుడు కనుగొనినట్లుగా మనలో ఉన్న విశ్వాసము కూడా పోరాటంలో నిలిచింది. మనము విశ్వాస విషయంలో మనం ఏం చేయాలంట? పోరాడాలంట. ఎందుకు అంటే కనుక దేవుని బిడ్డల యొక్క విశ్వాసం అనేది ఎలా ఉండాలి అంటే దినదినము వృద్ధి పొందాల. మన విశ్వాసం అనేది వృద్ధి పొందాల. మన విశ్వాసం అనేది నిండుకోవాలి. విశ్వాసంతో మనం ఎప్పుడు కూడా నిండుకొని ఉండాల. విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా నిలకడ కలిగి ఉండాల. విశ్వాస విషయంలో మనం ఎప్పుడు కూడా స్థిరులమై ఉండాల. ఇంకా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వారముగా దేవుని సన్నిధిలోనికి రావాల. ఇలాంటి విశ్వాసముతో మాత్రమే మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యములను మనము చూడగలము. అయితే విశ్వాసము గనక మనలో లేకపోతే మనలో ఎవరున్నట్లు అంటేనంట భ్రష్టత్వం ఉన్నట్లంట, భ్రష్టుడు ఉన్నట్లంట. విశ్వాసము లేనటువంటి హృదయములలో ఎవరుంటుందంట? భ్రష్టత్వం ఉంటుందంట. విశ్వాసము లేకపోతే ఆ హృదయాన్ని ఏమంటారు అంటే కనుక దుష్ట హృదయము అంటారు. పిల్లరా, మనము ఖచ్చితంగా మన విశ్వాసము పరిశీలనలో నిలిచింది. విశ్వాసం అనేది పరీక్షింపబడుతుంది. మన విశ్వాసం అనేది శోధింపబడుతుంది. మన విశ్వాసమునకు పరీక్షలో నిలిచినప్పుడు చాలా మంది అంట, అందుకనే పౌలు గారు మరి ఈ తిమోతితో మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు అనేకులు ఎదుట మంచి సాక్ష్యం ఒప్పుకున్నావు. నువ్వు పిలువబడిన పిలుపును గురించి నువ్వు సాక్ష్యం చెప్పావు. దేవుని ఇచ్చేటువంటి నిత్య జీవం కొరకు ఒప్పుకున్నావు ప్రభుని గురించి. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నటువంటి సాక్ష్యమును బట్టి, నీవు ప్రభువునందు నిలిచి ఉండడాన్ని బట్టి ఇప్పుడు నీ విశ్వాసమునకు నువ్వేం చేయాల్సి వస్తుంది అంటే కనుక విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని నువ్వు పోరాడాలి. విశ్వాసము ఎందుకు విశ్వాస విషయంలో మనం పోరాడాలా? ఎందుకు మన విశ్వాసము పోరాటంలో నిలిచి ఉంటుంది?
విశ్వాస విషయంలో ఏ విషయంలో ఎక్కడ మనము పోరాటపడాలా, ఎందుకు విశ్వాస సంబంధమైన పోరాటమును మనం చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుందో చూద్దాం ప్రియులారా. మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచన భాగమును మనం చదువుకున్నాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. దేని కొరకు పిలువబడ్డాడు అంటే కనుక నిత్య జీవమును పొందడానికి పిలువబడ్డాడు. అంత మాత్రమే కాక దాని విషయంలో సాక్ష్యం కూడా చెప్పాడు ఇక్కడ తిమోతి గారు. అయితే తిమోతి గారికి ఏ విషయంలో పోరాటాలి అని పౌలు గారు చెప్తున్నాడు అంటే కనుక విశ్వాస విషయంలో నువ్వేం చేయాలా? పోరాడాలి. ఎక్కడ మన విశ్వాస విషయంలో మనం పడిపోతాం, ఎక్కడ మన విశ్వాసము కరిగిపోతుంది, ఎక్కడ మనను విశ్వాసంలో నిలకడగా ఉండవలసిన మనము, విశ్వాసంతో నిండుగా ఉండవలసిన మనము, విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలగవలసిన మనము, స్థిరమైన విశ్వాసము కలగవలసిన మనము ఎక్కడ ఎప్పుడు జారిపోతాం, మన విశ్వాసము ఎప్పుడు పాడైపోతుంది, ఎప్పుడు కరిగిపోతుంది అంటే ఈ లేఖన భాగంలో చూద్దాం. కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచన భాగమును చదవండి. చదీసరమ్మా 190వ పేజీ 190వ పేజీ 1వ అధ్యాయము 19వ వచన భాగమును చదివితే, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయములో ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. చాలండి, ఇక్కడ విశ్వాసము చాలా మందిలో విశ్వాసం అంతా బద్దలైపోయే విశ్వాసం ఉందంట. స్థిర విశ్వాసం ఉండవలసిన వాళ్ళు కొందరి దగ్గర విశ్వాసం ఏమైపోతుందంట, ఓడ ఎట్ట బద్దలైద్దో మనలో ఉన్న విశ్వాసం కూడా ఏమైందంట, బద్దలైపోతుందంట. ఎవరిలో విశ్వాసము బద్దలైపోతుంది, విశ్వాసము అనేది మరి నిలబడక స్థిరపడక ఎవరిలో ఉన్న విశ్వాసము అనేది పగిలిపోతుంది, పడిపోతుంది అంటే కనుక బద్దలైపోతుంది అంటే కొందరు ఏం చేస్తున్నారు అంటేనంట మనస్సాక్షిని కొందరు ఏం పోగొట్టుకుంటున్నారు అంటే కనుక మంచి మనస్సాక్షి. దేవుని బిడ్డలకు ఎప్పుడు ఏముండాలి అంటే కనుక మంచి మనస్సాక్షి పని చేయాలి. దేవుని బిడ్డలలో కనుక మంచి మనస్సాక్షి లేకపోతే చాలా మందికి ఏముండదు అంటే కనుక మంచి మనస్సాక్షిని కాపాడుకోలేదు. నేను ఆ మనస్సాక్షిని గురించి చెప్పడం ప్రారంభిస్తే చాలాసేపు పడింది. పౌలు గారు చాలాసార్లు ఆయన దేవుని సన్నిధిలో ఏమని చెప్తున్నాడంటే, నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా ఉన్నాడు అంటే చూడండి, ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచన భాగం మొదటి చదివితే 206వ పేజీ 10వ అధ్యాయము 22వ వచన భాగం, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు. మనస్సాక్షికి ఏముండకూడదంట, మన మనస్సాక్షికి కల్మషం ఉండకూడదు. కల్మషము లేని మనస్సాక్షిని కలిగి ఉండాలి. అంటే మనలో విశ్వాసం అనేది ఉండాలి అంటే మనం అనుకుంటాం, విశ్వాసం ఉండాలి అంటే మనం ఏమనుకుంటాం, అసలు విశ్వాసం యేసు ప్రభువు ఏమన్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును నేను కనుగొంటానా అంటున్నాడు. అసలు విశ్వాసాన్ని కనుగొన్నానంటే చాలా మందిలో విశ్వాసం ఏమైపోతుందంటే కనుమరుగైపోతుంది. మన పేరేమో విశ్వాసము, కానీ మనలో ఏమంటట్లా విశ్వాసం అనేది దేవుడు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు మనలోని విశ్వాసం? దేవుడు నన్ను నమ్ముతున్నాగా
కానీ విశ్వాసం దేవుడు ఉన్నామని నమ్మినంత మాత్రాన విశ్వాసం మనలో ఉంటుందా? యాకోబు గారు అందుకని ఒక మాట చెప్పారు, పక్క పేజీ చెప్పండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 18వ వచన భాగమని చదువు. 18వ వచనం, అయితే ఒక్కడు నీకు విశ్వాసం అనేది నాకు క్రియలు ఉన్నాయి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరచుము, నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబరచదునని చెప్పును. దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముచున్నాము, అలాగే నమ్ముట మంచిది. దెయ్యమును నమ్మి వణుకుతున్నాయి. ఇక్కడ చాలండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు తిమోతికి, యాకోబు గారు రాస్తున్నాడు. చాలా మందిలో ఎలాంటి భక్తిని నేర్చుకున్నారంటే, కొందరికేమో విశ్వాసం ఉంటుందంట, కొందరికేమో క్రియలు ఉంటున్నాయి అంట. విశ్వాసము ఉంటే క్రియలు ఉండాలా? విశ్వాసము క్రియలున్న వారిలో ఏముండాలి? దేవుని క్రియలు ఉన్న వారిలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది క్రియలతో కూడిందిగా ఉంటుంది. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, చాలా మంది దేవుడిని నమ్ముతున్నారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా అంటే ఎంతమంది నమ్ముతున్నారంటే చేతులు ఎత్తుందంటే ఎవరైనా ఎత్తుకుని ఉంటారా? దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు ఉన్నాడా నమ్మవారు చేతులు ఎత్తండి అంటే ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఆపరు. అందరూ ఏం చేస్తారంటే కనుక దేవుడు ఉన్నాడని చేతులు ఎత్తుతారు. అయితే దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు, ఇవంటే ఇంకా నువ్వు నమ్మడం ఏంటి అని చెప్తూ వ్యర్థుడా అంటున్నాడు కదా. దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి అంటే కనుక దేవుడు ఒక్కడే అని నమ్మి అవి ఇంకా మనం నమ్మడమే కాదు, అవి అయితే రెండో పని కూడా చేస్తున్నాయి అంటే ఏం చేస్తున్నాయి అంటే నమ్మి వణుకుతున్నాయి అంట. దేవునికి ఏం చేస్తున్నాయి అంటే నమ్మి దేవునికి భయపడుతున్నాయట. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మి దేవుడు ఉన్నాడని మనం విశ్వసించట చేత మనలో విశ్వాసం అనేది ఉంటుందా? మనలో విశ్వాసం నిలకడగా ఉంటామా? దేవుడు ఉన్నాడని నమ్ముట చేత మన విశ్వాసము నిలకడగా ఉంటుందా? స్థిరంగా ఉంటుందా? కాదు సుమా. దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మావు అంటే నీ మనస్సాక్షిని కల్మషం లేకుండా చూసుకోవాలా. నీ మనస్సాక్షి, మంచి మనస్సాక్షిని నువ్వు కాపాడుకోవాలా. అంటే నీలో విశ్వాసము పగిలిపోకూడదు. విశ్వాసం అనేది నువ్వు పగలగొట్టుకోకుండా ఉండాలి అంటే, బద్దలు చేసుకోకుండా ఉండాలంటే నీలో ఏముండాలి అంటేనంట, మంచి మనస్సాక్షి ఉండాలంట. ఈ మంచి మనస్సాక్షి, ఈ కల్మషము లేని మనస్సాక్షి నీకు రావాలి అంటే ఈ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచన భాగమును చదివితే 14, నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకును క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే ప్రియ దేవుని సంగమ, మనకి మంచి మనస్సాక్షి కావాలి. మంచి మనస్సాక్షి ఉన్న వారిలో మాత్రమే విశ్వాసము అనేది స్థిరపరచబడింది. మంచి మనస్సాక్షిని మనం పోగొట్టుకున్నాము అంటే మన విశ్వాసం అనేది అంటే ఎట్లా బద్దలైపోతుందంట, ఓడ బద్దలైనట్లుగా మన విశ్వాసం అనేది పగిలిపోతుందంట. మరి మంచి మనస్సాక్షి కావాలి అంటే నువ్వేం చేయాలి అంటే కనుక యేసుక్రీస్తు రక్తముతో నీలో ఉన్నటువంటి నిర్జీవమైన క్రియలను ఏం చేయాలి అంటే కనుక శుద్ధి చేసుకోవాలి. మంచి మనస్సాక్షి మనకి రావాలి అంటే యేసు రక్తములో నీలో ఉన్న నిర్జీవమైన క్రియలను ఏం చేయాలా? శుద్ధి చేసుకోవాలా. అందుకనే కదా, మంచి మనస్సాక్షి లేకపోతే నీలో కొండలను పెకిలించే విశ్వాసాన్ని గురించి మాట్లాడినా
అది ఒక రోజంట మనస్సాక్షి లేకపోతే, మంచి మనస్సాక్షి పోతే అది ఓడలాగేమైపోతుందంట, బ్రద్దలైపోతుంది. అందుకని పేతురు గారు ఇక్కడ రాస్తూ అంటున్నాడు కదా, మనమంట మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచన భాగమును చదివితే, 216వ పేజీ 21వ వచన భాగము, 3వ అధ్యాయము 21వ వచనం. అనగా దానికి సాదృశ్యమైన బాప్టిసమును ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఈ మంచి నిర్మలమైన మనస్సాక్షి ఎప్పుడు మనకు వస్తుంది అంటే, ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసమును పొంది పాపముల విషయంలో చనిపోయి ప్రభు కొరకు జీవించడానికి బ్రతుకుతారో, ఎవరు ప్రభు కొరకు జీవించడానికి ఎవరైతే సమర్పణ చేసుకుంటారో వారిలోనికి వస్తుందంట. ఏమొస్తుంది అంటే కనుక నిర్మలమైనటువంటి మనస్సాక్షి. ఇప్పుడు మనస్సాక్షి లేకుండా మనలో ఏం పని చేయదు. మనస్సాక్షి, మంచి మనస్సాక్షి లేకపోతే ఇప్పుడు మనలో ఏమి నిలబడలేదంట. దగ్గర కొండలను పెకలించగలిగిన విశ్వాసం నా దగ్గర ఉంది. యేసుప్రభు వారు గొప్ప దేవుడండి, యేసుప్రభు వారు అద్భుతాలు చేస్తాడండి, లేని వాటిని ఉన్నట్టు పిలుస్తాడండి, మృతులను సజీవులుగా లేపుతాడండి, ఆయనకు అసాధ్యం లేదండి, ఎర్ర సముద్రాన్ని పారవేస్తాడండి, ఆయన ఎరుకోను కూల్చగలిగిన దేవుడండి. నువ్వెన్ని చెప్పు, నీకు అవన్నీ చేయగలిగిన దేవుడు అని నువ్వు చెప్పినా నీలో విశ్వాసం అనేది నిలబడిద్దా అంటే నిలబడదు. విశ్వాసం ఉంది కదా, మనమేమనుకుంటాం, నాకు విశ్వాసం ఉంది కదా. అందుకనే పోరాటము, విశ్వాస సంబంధమైన పోరాటం చేయి తిమోతి. అంటే విశ్వాసం అంట ఉండి ఉండి ఒక రోజంట బేడ బద్దలైనట్టు బద్దలైద్దంట. ఎప్పుడు అంటే కనుక నీలో మంచి మనస్సాక్షి గనక లేకపోతే. ఉందా మనస్సాక్షి? మంచి మనస్సాక్షి ఉందా దేవుని పిల్లల్లో? మంచి మనస్సాక్షి పని చేయాల. మనం అంటే మన మనస్సాక్షి దేవునికి అంగీకృతముగా ఉండాల. మంచి మనస్సాక్షి ఎవరిలో ఉంటుందో వారు విశ్వాస విషయంలో నిలకడగా ఉండగలరు, వృద్ధి పొందగలరు, స్థిరంగా ఉండగలరు, వారు నిశ్చయిత కలిగి ఉండగలరు, స్థిరపరచబడగలరు. ప్రియుల మనస్సాక్షి లేకపోతే మన విశ్వాసం ఏమైపోతుందంట, ఓడ బ్రద్దలైనట్లుగా బ్రద్దలైపోతుందంట. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనము మనస్సాక్షి ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలా. మంచి మనస్సాక్షి కొరకు మనం ఏం చేయాలంట, మంచి మనస్సాక్షి ఉంటేనే మనలో విశ్వాసం అనేది నిలకడగా ఉంటుందంట. రెండవది చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచన భాగమును చదవండి. 3 కదా, 4వ అధ్యాయము 2వ వచన భాగం చదవండి. మొదటి 2 చదవండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచన భాగములు 191వ పేజీ. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధార వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులంట. రెండోదంట మనం ఏం కాకుండా చూసుకోవాలా, పోరాటం. ఇప్పుడు దేనికి పోరాటం వచ్చింది? మనం దేనితో పోరాడాలో? మనలో ఉన్న విశ్వాసం ఎట్టిదో, మనలో ఉన్న విశ్వాసం ఎట్టిదో మనము పరిశీలన చేసుకుంటూ నిజముగా నాలో స్థిరమైన విశ్వాసమునుగా, నిలకడగలిగిన విశ్వాసమునుగా,
నిత్య జీవన పొందుటకు అవసరమైనటువంటి విశ్వాసము నా దగ్గర ఉన్నదో లేదో నువ్వు పరిశీలించుకునేటప్పుడు విశ్వాసం అంట పోరాటంలో నిన్ను పెట్టిద్దంట. నీలో ఉన్న విశ్వాసం అంట నీకు పోరాటాన్ని నేర్పిస్తుందంట. ఏ విషయంలో పోరాడి నేర్పిస్తుందంటే నీ విశ్వాస విషయంలో నీకు ఏ పోరాటం వస్తుంది అంటే, చాలా మంది కడవరి దినాలలోనంట దేని యందు లక్ష్యం ఉంచుతారంట, దేని యందు లక్ష్యం ఉంచుతున్నారంట. కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బాధ యందును ఏం చేస్తున్నారంట, లక్ష్య పెడుతున్నారు. ప్రియులారా, ఎంతమంది సత్యవాక్యాన్ని లక్ష్యం ఉంచుతారు? ఇక్కడ గనక ఎవరైనా ఒక సేవకుడు అని చెప్పి ఒక అద్భుతం ఏడు చేసేదనుకోండి, ఎంతమంది మీ తలలు ఇచ్చేస్తారు? ఎంతమంది ఆయన చుట్టూ చేస్తారు? అంచె దినములలో ఎవరు బయలుదేరి ఉన్నారు అంటే, కడవరి దినములలోనంట అబద్ధ బోధకులు వస్తారంట. అబద్ధముల వలన, అబద్ధపు వేషధారణ వలనంట వాళ్ళు ఏం చేస్తారంట, అబద్ధములను కల్పించుకొని మరి దెయ్యముల బోధ చేస్తారంట. ఏం బోధ ఉందంట? రాబోయే ఈ దినాల్లో ఏం బోధ వస్తుందంట? దెయ్యముల బోధ వస్తుందంట. ఈ అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను లక్ష్యముంచడం ద్వారంట ప్రియులారా చాలా మంది విశ్వాస విషయంలో ఏమైపోతున్నారు అంటేనంట భ్రష్టులు అవుతున్నారంట. విశ్వాస భ్రష్టులు ఎట్టవుతామంట? విశ్వాసానికి ఏమొస్తుందంటే ఇప్పుడు భ్రష్టత్వం. ప్రియులారా, కడవరి దినములలో దేవుని పిల్లలైనటువంటి వారు చూడండి ప్రియులారా, మీ మధ్య ఏదైనా అద్భుతాలు జరిగినాయి అనుకోండి, ఆలోచించాల. మీ మధ్య ఏమైనా మరి రకరకాలైన బోధలు వచ్చినాయి అనుకోండి, ఆలోచించాల. బెరియా సంఘం ఉందంట. ఆ సంఘంలోనికంట మాలాంటి సువార్థికులు కనుక వెళ్ళి సేవ చేసి వాక్యం చెప్తేనంట వాళ్ళంట వెంటనే అంటారంట, ఈ వాక్యం మనకు మూలం ఎక్కడుంది, ఆధారం ఎక్కడుంది, ఇది వాక్యములో ఉన్నదా కాదా అని అంట వాళ్ళు ఖచ్చితంగా పరిశీలనగా తెలుసుకుంటారంట. అంచె దినాలలో బోధల్లో దెయ్యములు దేని గురించి బోధిస్తాయి? దెయ్యాలు బోధ చేస్తాయంట. దెయ్యాలు కూడా బోధ చేస్తున్నాయి అంట. వచ్చి దెయ్యాలు ఏం బోధ చేస్తాయి? దెయ్యాల బోధ ఎప్పుడైనా మీరు విన్నారా? దెయ్యాల బోధ ఎప్పుడైనా విన్నారా? దెయ్యాలు ఏం బోధిస్తాయి? దెయ్యాలు ఏం బోధిస్తాయి అంటే ఒక మాట చెప్పారు, దెయ్యాలు కూడా యేసు ప్రభు వారిని ఏమని పిలుస్తున్నాడు? సర్వోన్నతుని దేవుని కుమారుడా మాతో నీకు పని. ఆయన్ని ఖచ్చితంగా ఏమని పిలుస్తున్నాయి? నువ్వు నేను బలం ఆయన్ని. ఆయన ఏమన్నాడు? సర్వోన్నతుని దేవుని కుమారుడా అని పిలుస్తూ దెయ్యములు ఏం బోధిస్తాయి అంటే కనుక ఎక్కడ దెయ్యములు ఉంటే అక్కడ ఖచ్చితంగా ఏమిటంటే కనుక నీకు అనుకూలమైన మాటలు వస్తాయి. దెయ్యాలు అక్కడ ఉంటే అక్కడ నీకు అనుకూలమైన బోధలు ఉంటాయి. అత్త కోడలకు పడల బాగా తిట్టుకున్నారు, భార్యాభర్తలు బాగా తిట్టుకున్నారు, నీకు నీ యొక్క సహోదరికి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి. మనస్పర్ధలు వస్తే ఇప్పుడు దెయ్యాల బోధ ఉందనుకో, నువ్వే కరెక్టు, నువ్వెందుకు క్షమించాలా, నువ్వెందుకు సహించాలా, నువ్వెందుకు ఓర్చుకోవాలా, నువ్వెందుకు తాళుకోవాలా? మారినప్పుడు వాళ్ళే మారుతారు. నువ్వు మాత్రం ఎట్టుండాలా? స్ట్రాంగ్గా నీ కలుకును. అదే ప్రభు అయితే ఏం చెప్తాడు? పేతురు గారు అడిగినాను, అయ్యా నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలయ్యా? నేను ఎన్నిసార్లు క్షమించాలా? 7 సార్లు సరిపోద్దా? 7 మార్లు సరిపోద్దా క్షమిస్తే? 7 మార్లు కాదు, 70. ఇంకా అంతే కాదు, మీ జీవిత కాలం అంతా కూడా నేను ఏం చేయమంటున్నాడు? మరి యేసు ప్రభు బోధ ఒక రకంగా ఉంది, దెయ్యముల బోధ ఏం చేస్తున్నాడు? వేరొక రకంగా ఉంటుంది. ప్రేమ కలిగి ఉండమంటే, లోకాన్ని జయించమంటే దెయ్యముల బోధ ఎట్లుంటుందంటే కనుక, దెయ్యముల బోధ ఎట్లుంటుందంటే, నా కుమారుడా నేను అద్భుతం చేయబోతున్నా నీ పక్షముగా, ఇదిగో నీకు అది పోతున్నా ఇది పోతున్నా అంటాడు.
మరి దేవుడు ఏం మాట్లాడతాడు? దేవుడు ఏం మాట్లాడబడుతున్నాడు? నేను పైనుండి వచ్చిన వాడిని కనుక పైనున్న వాటిని మీకు చెప్తాను. పైనున్న వాడిని నాకేం తెలుసు? నేను భూ సంబంధమైన వాడిని కాదు, నేను పైనుండి వచ్చాను. ఇప్పుడు మీకేం మాట్లాడాలా? పైకి ఎక్కడ నేను నాతో కూడా మీరు ఉండాలి అంటే అక్కడి సంగతులు నేను చెప్పాలా, అవి నేను వినాలా. ఇప్పుడు మనం ఏది లక్ష్య పెడతాం? మనకి ఏది బాగుంటాయి అంటే దెయ్యముల బోధ ఎందు గనక మనము లక్ష్యం ఉంచాము అంటే దేవుని యొక్క సంగతులను తెలుసుకోకుండా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, బ్రతికితే మన ఆయుష్కాలం దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, 70 సంవత్సరాలు బ్రతుకుతామేమో, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతామేమో. ప్రభుత్వం ఎంతకాలం ఉండాలి మనం? ప్రభుత్వం ఎంతకాలం ఉండాలి మనం? 1000 ఏళ్ళ పరిపాలన ఉంది, యుగాయుగాలు ప్రభుత్వం ఉండాలా. మరి అక్కడ శ్రేష్టమైన, అక్కడ ఆయుష్ గొప్పదా, అక్కడ జీవితం గొప్పదా, ఇక్కడ జీవితం గొప్పదా? చెప్పండి. 70 సంవత్సరాలు ముఖ్యమా, లేకపోతే 1000 ఏళ్ళు ముఖ్యమా? ఏ ఎక్కువ గొప్ప? ఇక్కడ అన్ని బాధలు, వ్యాధులు, రోగాలు, ఖర్చులు. అక్కడేమో ఆనందము, సంతోషము, సమాధానము, స్తుతులు, వెలుగు, మహిమ ఉంటాయి. మరి ప్రభు అక్కడికి మనల్ని తీసుకెళ్ళడానికి అక్కడి సంగతులు మనకి చెప్తున్నారు. అక్కడ ఉన్న వాటిని, అక్కడ ఉన్న సంగతులు చేసుకోవాలి. మనకి ఇప్పుడు మనం అంతా ఆస్తి అంతా ఎక్కడ కూర్చుకోవాలా? ఆస్తి పరలోకంలో కూర్చుకోవాలి. ఇల్లు ఎక్కడ కొనుక్కోవాలా? ఇల్లు ఎక్కడ కొనుక్కోవాలి చెప్పండి? మనకి ఇల్లు ఎక్కడ ఉండాలా? పరలోకంలో. బహుమానం ఆడ తీసుకోవాలా? ఉద్యోగం ఎక్కడ తీసుకోవాలా? పరలోకంలో తీసుకోవాలా. మరి అన్ని అక్కడే తీసుకోవాలి. 1000 ఏళ్ళు అక్కడ ఉండి వాటిని మనం అక్కడ విషయంలో ఏమి మనం ఏం చేయట్లేదు. నాకు అక్కడ ఒకటి ఉందని నువ్వు చెప్పండి, నాకు అక్కడ ఒకటి ఉందని చెప్పండి అంటే మనం ఏ బోధ వింటలేదు. అంటే దేవుడు మనకుతో ఆయనుండి స్థలమును గుచ్చి, ఆయనిచ్చే బహుమానము గుచ్చి, ఆయనిచ్చే కిరీటమును గుచ్చి, ఆయనిచ్చేటువంటి కృపను గుచ్చి అవి మనము ధ్యానం చేయకుండా దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి మనము గనక ఈ కడవర దినములలో అబద్ధముల బోధకుల చేత, వారి వేషధారణ చేత మోసగింపబడ్డాము అంటే ఖచ్చితంగా మనకేం వస్తుందంట? విశ్వాస భ్రష్టత్వం వచ్చిందంట. ఇక విశ్వాసానికి భ్రష్టత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎవరైనా బాగు చేయగలరా? అందుకని విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు తిమోతి. చాలా మంది మంచి మనసాక్షిని పోగొట్టుకొని విశ్వాస విషయంలో ఏమైపోతున్నారు? బద్దలైపోతున్నారు. కొందరు కడవర దినములలో అబద్ధికుల యొక్క వేషధారణ వలన, దెయ్యముల బోధని లక్ష్యముంచటం వలన వారు ఏమైపోతున్నారు? విశ్వాసం యొక్క భ్రష్టులైపోతున్నారు. మూడవదిగా చూడండి, ఈ 1 తిమోతికి రాసిన పత్రికలోని 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచన భాగము తీసారమ్మా. 192వ పేజీ 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా శ్రద్ధవాడై ఉండను. రెండోది, కొందరు ఏం చేస్తారంట? విశ్వాసాన్ని త్యాగం చేస్తారంట. కొందరు విశ్వాస త్యాగులు ఉన్నారంట. విశ్వాసాన్ని ఏం చేస్తారంట? కొంతమంది అంట త్యాగులు ఉన్నారంట. ఏంటి విశ్వాసాన్ని ఎవరు త్యాగం చేస్తున్నారు అంట? విశ్వాసాన్ని త్యాగం చేసేవాడు అవిశ్వాసి కన్నా కూడా చెడ్డవాడు.
విశ్వాసాన్ని ఎవరు త్యాగం చేస్తున్నారు అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించడం చేత కాకపోతే. దేవుని పిల్లలకు ఏమి నేర్చుకోవాలంట? భక్తితో పాటుగా మన ఇంటి వారిని మనం ఏం చేయడం నేర్చుకోవాలంట? సంరక్షించుకోవడం నేర్చుకోవాలి. మన ఇంటి వారిని మనం సంరక్షించుకోవడం చేత కాకపోతే, స్వకీయులను సంరక్షించుకోవడం చేత కాకపోతే, ప్రార్థన చేసి మన బిడ్డలను మనం వారి ఇష్టానుసారానికి వదిలిపెట్టకూడదు. ప్రార్థన చేసే మనము మన భర్తలను వారి ఇష్టానుసారానికి వదిలిపెట్టకూడదు. మనము ప్రార్థన చేసే మనము మన ఇంటి పరిస్థితులను పట్టించుకోకుండా వదిలిపెట్టకూడదు. చాలా మంది అంటారు కదా, నీ తల్లినైనా తండ్రినైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దని చెప్తున్నాం. ప్రేమించొద్దు, సంరక్షించాలి. ప్రేమించమని చెప్పట్లేదు, దేవుడి కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దు. కానీ సంరక్షించే వారి విషయంలో మాత్రం అది స్త్రీ అయినా పురుషుడైనా తమ ఇంటి వారిని ఏం చేయాలి అంటే, అందుకని సామెతలు 31 అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ గురించి ఆమె యొక్క తన ఇంటి వాని యొక్క నడతలను ఏం చేస్తుంది అంటే కనిపెడుతుంది. ఇంటి వాని యొక్క నడతలను కనిపెట్టాల. మనము బట్టి చేస్తున్నాము అంటే మన విశ్వాసము త్యాగం చేసేవారు ఉండకూడదు. ఎవరి విశ్వాసాన్ని త్యాగం చేయకూడదు. మన విశ్వాసం ఎప్పుడు త్యాగం అయిపోతుంది అంటేనంట, మన విశ్వాసం ఎప్పుడు మనలో నుంచి ఇతరులకు వెళ్ళిపోతుంది అంటే, ఎప్పుడైతే మన ఇంటిని స్వకీయముగా మన ఇంటిని మనం రక్షించుకోలేమో, సంరక్షించుకోలేమో, ఇంటి వారిని పట్టించుకోకుండా ఇంటి వారిని విడిచిపెట్టి, మేము చాలా ధైర్యంగా చెప్తామండి దేవుని సేవకులంగా, మేము మందిరానికి వస్తున్నామంటే ఏ రోజు ఇంట్లో వంట చేయకుండా, ఇంట్లో పెట్టకుండా, ఇంటి వారిని చూడకుండా ఇంత పరిచయం చేస్తున్నామని ఎప్పుడు అనుకోవద్దు. మేము మిగతా రోజులు ఇంట్లో వాళ్ళు ఉన్న రోజుల కంటే, ఇంట్లో మేము ఉన్న రోజుల కంటే పరిచయకు వచ్చేటప్పుడు చాలా అలర్ట్గా ఉంటాం. చాలా అలర్ట్గా ఉంటాం. ఉపవాసాలు ఉన్నాయి అంటే ఇంకొక ఎక్స్ట్రా చేస్తాం, ఇష్టమైనవి చేస్తాం, తినే చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉంటాం. ఏది ఇంటిలో ఎవరికి ఏది ఏ టయానికి కావాలో ఆ టయాన్ని మా టయానికి కొంచెం మార్చుకొని చాలా నటిస్తాం. చాలా జాగ్రత్తగా, అది ప్రేమతో చేస్తాం. మళ్ళీ మేము నటించామనుకోబాకండి, చాలా జాగ్రత్తగా చేస్తాం. ఎందుకు చేస్తామంటే కనుక రేపటి దినాన్న ఏమంటారంటే కనుక, బాగా అమ్మలు పోయి ప్రార్థనలు చేసి వస్తున్నారు, ఇంట్లో మమ్మల్ని ఏది కూర ఏదన్నా ఇదిగో ఇల్లు వచ్చారు ఏం పెట్టు, ఎందుకు మీ ప్రార్థనలు అనొద్దు. దేవుణ్ణి అనొద్దు. దేవుని సన్నిధిలో నిలబడి వీళ్ళని చూసి నేర్చుకోబాకని చెప్పొద్దు. ఖచ్చితంగా ప్రార్థన అనుకున్నాము అంటే ఆ రోజు ఎంత బాగాలేకపోయినా మూలుగుతేన లేచి ముందు వాళ్ళు ఎన్ని సర్దేస్తాం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఖచ్చితంగా కుటుంబాలను ఏం చేయాలి? దేవుని పిల్లలు సంరక్షించాల. సంరక్షించగలిగితే మన విశ్వాసం అంట మనలో నిలిచి ఉంటుందంట. మనం ఏదైతే ప్రభువులో మనకు విశ్వాసం అనుగ్రహింపబడి ఉన్నదో, ఏ విశ్వాసాన్ని అయితే మనం కొనసాగించవలసిన వారమై ఉన్నామో, ఏ విశ్వాసం అయితే మనలో స్థిరపరచబడవలసినదో, ఆ విశ్వాస విషయంలో మనం నిశ్చయిత కలిగిన వారి దేవుని దగ్గరికి రావాలి అంటే సంరక్షించే స్వకీయముగా మన కుటుంబాలను కూడా ఏం చేయాలంట? సంరక్షించాల. ప్రార్థన చేసి వెళ్ళినాక నేను ఇక పడుకుంటా, నేనేం చేయాలి, మీరు పెట్టుకోండి అండి అంటున్నారా? అనమాకండి. ఖచ్చితంగా అందుకనే దేవుడు అన్నాడు, మనము రెండింటిని స్వకీయమైనటువంటి మన కుటుంబాలను కూడా మనం ఏం చేయాలా? సంరక్షించేవాడుగా ఉండాలి. అలా లేకపోతే మన విశ్వాసం ఏమైపోతుంది అంటండి? త్యాగం చేసిన వాళ్ళం అవుతామంట. విశ్వాసానికి ఎన్ని పోరాటాలు. మనస్సాక్షి లేకపోతే విశ్వాసమేమో ప్రబులైపోతుందంట. అబద్ధ బోధకుల యొక్క వేషధాన్ని నమ్మామా, లేకపోతే దెయ్యాల బోధ లక్ష్యం ఉంచామా, మన విశ్వాసం ఏమైపోతుందంట? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుందంట.
ప్రార్థన చేసే విశ్వాసులు మనం చెప్పుకున్న మనము స్వకీయంగా మన ఇంటి వారిని సంరక్షించకపోతే మన విశ్వాసం ఏమైపోతుందంట? విశ్వాస విషయంలో మనం త్యాగం చేసే వారితో ఉన్నంట. 4వది ప్రియులారా చూడండి, 6వ అధ్యాయము 10వ వచన భాగము. 6వ అధ్యాయము 10వ వచన భాగము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అనగా ఇంకా విశ్వాసము నుండి కొందరు ఏమైపోతున్నారంట? తొలగిపోయే విశ్వాసం ఉందంట. విశ్వాసం ఏమైపోతుందంట? మనలో నుండి తొలగిపోతుందంట. ఎవరిలో నుండి విశ్వాసము తొలగిపోతుంది అంటేనంట, విశ్వాసము ఎవరిలో నుంచి వెళ్ళిపోతుంది అంటేనంట, ఎవరిలో విశ్వాసం అనేది స్థిరపరచబడకుండా ప్రక్కకు వెళ్ళిపోతుంది అంటేనంట, ఇక్కడ అంటున్నాడంట, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు. దేవుని పిల్లల్లో ఏముండకూడదు? దేవుని పిల్లల్లో ఏముండకూడదు? ధనాపేక్ష ఉండకూడదు. వచ్చిన దగ్గర నుంచి దేవుని ఏమడుగుతావు? వచ్చిన దగ్గర నుంచి దేవుని దగ్గరికి ఏమడుగుతావు? దేవుని బిడ్డలలో కనుక ధనాపేక్ష ఉందా? మనము దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ధనవంతుల వాళ్ళటువంటి ఆశ, ధనాన్ని సంపాదించుకోవాలన్న తపన. బైబిల్లో మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎవరినైనా వినండి, దేవుని కంటే ధనాన్ని ప్రేమించిన వారు ఎవరైనా దేవుని సన్నిధిలో నిలబడగలిగారా? వారు ప్రవక్తలే కావచ్చు, వారు ఇంకే అభిషిక్తులే కావచ్చు, వారు అపోస్తులే కావచ్చు. ఇస్కరియోతు యూదా అపోస్తులలో ఒకడు. దేవుడు ఆయనకు ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు. బతుకున్నప్పుడు ఏం పోస్ట్ ఇచ్చాడు? ఇస్కరియోతుకి ఏం పోస్ట్ ఇచ్చాడు? మంచి ధనము ఉండేటువంటి సంచంతా కూడా ఎవరి దగ్గర ఉండేదంట? పరిచర్యకు వచ్చినటువంటి ధనమంతా మెయింటెనెన్స్ అంతా ఇస్కరియోతే చేసేవాడంట. దేవునితో వస్తున్నాడు, ఉంటున్నాడు, తింటున్నాడు, పక్కన కూర్చుంటున్నాడు. యేసు ప్రభువాన్ని అంటిపెట్టుకొని ఉన్న అతనిలో ఉన్నటువంటి ధనాపేక్షను మాత్రం అతను ఏం చేయలేకపోయాడు? చంపలేకపోయినాడు. అతడిలో ఉన్నటువంటి ధనాశను మాత్రం ఏం చేయలేదు? చంపుకోలేకపోయాడు. ఆయనకి ఏమనిపిస్తుంది అంటే కనుక, ఆయన దేవుడు పక్కనుంటే, ఈయన పరిచర్య చేస్తుంటేనే ఎంత డబ్బులు వస్తున్నాయి, ఈయనతో ఉంటేనే, ఈయన పక్కనుంటేనే ఎంత డబ్బులు ఇస్తున్నారు పరిచర్యకు. ఈ సుసన్నాయోహనన్న వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు? చక్కగా ఆయన పరిచర్య కావాల్సిన డబ్బులన్నీ వాళ్ళంట ధనవంతులు ఏంటి సంచులు తెచ్చిచ్చేవాళ్ళంట. యేసు ప్రభు ఎవరు ముట్టుకునేవాళ్ళు కాదంట, మిగతా వాళ్ళు ఎవరు ముట్టుకునేవాళ్ళు కాదంట. ఆ యొక్క డీలంతా ఎవరు చూసేవాళ్ళు అంటే కనుక ఇస్కరియోతు యూదా చూస్తుంటే, ఆ యూదా చూస్తుంటే, అబ్బా ఈయన పరిచర్య చేస్తుంటేనే ఎంత డబ్బులు వస్తున్నాయి, అదే ఈయన అప్పగిస్తే ఇంకెంత డబ్బులు వస్తాయో. ఈయన అప్పగిస్తే లోపల ఏం మనసు ఉందంట? ఈయన ద్వారా ఇంకా నాకు డబ్బులు కావాలా, యేసు ప్రభు వారి ద్వారా డబ్బులు కావాలా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా డబ్బులు కావాలి, దీన్ని ఎలా ఏం చేయాలి అని ఆలోచన చేస్తుంటే సాతాను అంట ప్రేరేపిస్తుందంట, పోయి శాస్త్రులను కలువు, ప్రధాన యాజకులను కలువు, అధికారులను కలువు అంటే వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే యేసు ప్రభు వారు ఎక్కడుంటాడు, ఎప్పుడు వస్తాడు, నువ్వు కనుక ఆయన మమ్మల్ని కనుక పట్టిస్తే ఇదిగో నీకు ఇన్ని వెండి రోకలను మేము ఇస్తాము అన్నారంట. ప్రియులారా, దేవునితో సహవాసం చేసి దేవుని ప్రక్క నుండి దేవుడిని ఆశీర్వదిస్తే ఇంకా 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 నాకు డబ్బులు కావాలి, దేవుడి వల్ల నాకు డబ్బులు కావాలా, దేవుడి వల్ల నాకు లాభాలు కావాలా, దేవుడి వలన నేను ఈ లోకాన్ని సంపాదించుకోవాలా, దేవుడి వలన ఈ యొక్క భోగభాగ్యాలను అనుభవించాలి అంటే, ఒకవేళ ఆ ధనాపేక్ష గనక నీలో చావకపోతే,
ధనాపేక్ష ఉన్న ప్రతి విశ్వాసిలో ఉన్న విశ్వాసం ఏమైపోతుంది అంటేనంట, తొలగిపోతుంది. విశ్వాసం అంటే నేను ఉండలేనమ్మా, నువ్వు ధనాన్ని ప్రేమించినప్పుడు నీ దగ్గర నేను, విశ్వాసం అంటదంట నేను ఉండలేనమ్మా నీతో కలిసి. ధనం కావాలంటే ధనాన్ని కోరుకో, విశ్వాసం అనే నేను మాత్రం నీలో నేను ఉండను వెళ్ళిపోతుందంట. ఇప్పుడు చాలా మంది ధనాపేక్ష చేత దేనిలో నుంచి తొలగిపోతున్నారట, విశ్వాసములో నుండి తొలగిపోతున్నారు. అంటే విశ్వాసము కొందరిలో బ్రద్దలవుతుంది, కొందరు విశ్వాస భ్రష్టులవుతున్నారు, కొందరు విశ్వాసాన్ని త్యాగం చేస్తున్నారు, కొందరు విశ్వాసములో నుండి ఏమైపోతున్నారట, తొలగిపోతున్నారంట. ఇంకా చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20-21 వచనాలు చదివితే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయి కృప మీకు తోడైండునుగా. ఇక్కడ విశ్వాస విషయంలో తప్పిపోయేవారు ఉన్నారంట. కొందరు విశ్వాసం విషయంలో ఏమైపోతున్నారంట, తొలగిపోయే వాళ్ళు ఉన్నారు, తప్పిపోయే వాళ్ళు ఉన్నారు. తప్పిపోవడం అంటే ఎవరికైతే త్రోవ తెలీదో వాళ్ళు ఏమవుతారు, త్రోవ తెలియని వాళ్ళందరినీ ఏమంటారు, పిల్లోడు తప్పిపోయాడు అంటారు. అంటే అర్థం ఏంటి, పిల్లోడికి ఇల్లు ఎక్కడో గుడి ఎక్కడో తెలియలేదు, బడి ఎక్కడో తెలియలేదు, కాబట్టి ఏమైపోయాడు, పిల్లోడు తప్పిపోయాడు. గుర్రం ఏమైపోయిందంటే దొడ్డిలోనికి రాకుండా ఏమైపోయిందంట, తప్పిపోయింది. తప్పిపోవడం అంటే ఇల్లు తెలియని వాళ్ళు, గమ్యం తెలియని వాళ్ళు, తెలుసుకునే వాళ్ళని ఏమంటారంటే కనుక తప్పిపోయాడు. ఇప్పుడు కొందరు విశ్వాసంలోనే ఏమైపోతున్నారంట, తప్పిపోతున్నారంట. విశ్వాసంలో నుంచి ఎవరు తప్పిపోతున్నారు అంటేనంట, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా కొందరు వాదనలో తీసుకొస్తారు. ఎందుకు డిసెంబర్ 25వ తేదీన మీరు పండుగ చేయరు, ఎందుకు చేయకూడదు, ఎందుకు పండుగ చేయకూడదు, వాదనలు వేస్తారు. కొందరు ఏం చేస్తారు, అందరు చర్చిల్లో మొదటి వారం బల్ల తీసుకుంటారు, మీరు ఎందుకు 2 వారాలు తీసుకున్నారు, అసలు ఎక్కడైనా ఉపవాసం లేకుండా బల్ల తీసుకోవచ్చా, బల్ల తీసుకోకూడదని రాసి పెట్టారా, ఉపవాసం లేకుండా అసలు బల్ల తీసుకోకూడదని రాసి పెట్టారా, ఎక్కడైనా బైబిల్లో ఉందా? మీరెందుకు 4 రోజులు ఏడైనా 1 రోజు ఉపవాసం ఉంటారు, 4 రోజులు ఎందుకు ఉండాలా? అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో కాళ్ళు కడుక్కోవడం అదేమైనా తప్ప? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారాలు ఏమైనా తప్ప? కొత్త నిబంధనకు వచ్చినాక ఎన్నొద్దన్నారు, ఎందుకు తప్ప? అది దేవుడేగా చెప్పింది. ఇలాంటి వాదనలు, జ్ఞానమని చెప్పే విపరీతమైన వాదనలు ఏం చేస్తారంట, తీసుకొచ్చి అంటే మన ముందు పెడతారంట. అవన్నీ దేవుని బిడలంట. మనమేమనుకుంటామంటే కనుక వాళ్ళు మనల్ని వాదిస్తూ ఉంటారు, తర్కిస్తూ ఉంటారు. ఆ తర్కించినప్పుడు, వాదించినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా చాలాసార్లు ఇలానే వివాదం తీసుకొచ్చారు. ఏంటి, మీరు శిష్యులు ఉపవాసం ఉండరా, పండుగట్టరా, మీరేం పన్ను కట్టరా దేవునికి, మరి మీరేమన్నా రాజులకు పన్నులు కట్టరా? చాలాసార్లు ప్రభుని శోధించాలని, ప్రభుని చిక్కించుకోవాలని వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైనా వారికి సమాధానం చెప్పారా? వాదించడానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఎప్పుడు వాదనలు పట్టుకోకూడదు. డిసెంబర్ 25వ తేదీన మీరు ఎందుకు పండుగ చేయరు అంటే నీకు తెలిస్తే నువ్వు మాట్లాడాలి. దాని గూర్చినటువంటి తర్కమును గూర్చి నీకు తెలిస్తే
నువ్వెందుకు చెయ్యవు అది నీ ఆత్మకు అర్థమైతేనే నువ్వు దాని గురించి తర్కించాల. నీకు అర్థం కాకపోతే నువ్వు విశ్వాసంతో చెప్పాలా, దేవుడు వద్దన్నాడు నేను చేయను. నువ్వు గనక వాళ్ళతో ఎందుకు అనేదానికి ఏదైనా చిన్నగా నీకు తెలియకుండా నువ్వు మాట్లాడడం బిగించేసావా, నువ్వేమైపోతావు అంటే గనక విశ్వాసంలో నుంచి తప్పిపోతావు. విశ్వాసంలో నుంచి ఏమైపోతావు అంటేనంట తప్పిపోతామంట. మనము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాలుడిగా ఉన్నప్పుడే ఆయన దేవాలయంలో ఆయన తర్కిస్తున్నప్పుడంట ఆయన అగ్గుపరిచినటువంటి జ్ఞానమునకు దయగలిగిన మాటల కంట వారు ఆశ్చర్యపోయారంట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సంగతి తెలుసు కాబట్టి ప్రభువారు ఏం చేశారు అంటే కనుక మాట్లాడారు. అందుకని దేవుని బిడ్డలు మీకు తెలియని విషయం ఎవరైనా అడిగారు అనుకోండి, తెలియని విషయం అడిగితే చాలా సున్నితంగా చెప్పాలి. ఏంటి అంటే కనుక మేము విశ్వాసం పడుతున్నాం, మా సేవకుల దగ్గరికి రండి అని చెప్పాలి. అంతేగాని మనము వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాము అంటే ఎక్కడ ఉంటారంటే కనుక ఇప్పుడు ఇలాంటి వాళ్ళు బయలుదేరి ఉన్నారు తర్కములతో. ఇప్పుడు జెహోవా విట్నెస్లని వాళ్ళు ఎట్ట వస్తారు, ఒక కాగితం పట్టుకుని వస్తారు. సత్యం అంటే ఏంటి అంటారు, బిగించేస్తారు. ఇప్పుడు సత్యమును గూర్చి అని బిగించేసి చివరికి వాళ్ళ యొక్క అల్టిమేషన్ ఏం తీసుకొస్తారు అంటే గనక వాళ్ళు అన్నారు, యేసు ప్రభు వారు ఒక ప్రవక్తే కానీ అద్వితీయ దేవుడు, ఇంకా మెస్సయ్య రాలేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్పారంటే మెస్సయ్య రాలేదు. ఇంకొంతమంది వస్తారు ఎలాంటివి అంటే కనుక యేసయ్య అనకూడదు మెస్సయ్య అనాలంటారు. యేసయ్య అనకూడదు మెస్సయ్య అనాల. కొంతమంది అంటారు ఆయనకు అసలు యేసు ప్రభు ఇమ్మానుయేలు దేవుడు అని పెట్టారు, ఇమ్మానుయేలు అనే పిలవాల. ఎన్ని బాధలు. కొందరు వస్తారు అసలు మనం ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని అన్నాం. ఆ చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళామనుకోండి, మలాకి గ్రంథం వరకు వాళ్ళు అసలు చదవరు. మలాకి గ్రంథం వరకు ఉన్న వాటిలో ఒక్కటి కూడా రిఫరెన్స్ తీయకూడదు. వాళ్ళు కేవలం కొత్త నిబంధన మాత్రమే ఫాలో అవ్వాలంటారు. అంటే దేవుడు రకరకాలైనటువంటి వాదనలు తర్కములు ప్రపంచంలోనికి వచ్చి ఉన్నాయి. దేవుని పిల్లలైనటువంటి మనము ఏం చేయాలి అంటేనంట వీటన్నిటి వలన మనం అంటే చూడు తీతుకు రాసిన పత్రికలో కూడా రాస్తూ ఉంటాడు. చూడండి తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచ్చిన భాగము నుండి చదవండి. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటంలో మనసుచ్చినట్లు నీవి సంగతులను గుర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి గాని అవివేక తర్కములను వంశాములను కలహమును ధర్మశాస్త్రము గుర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమైనవి గనుక వాటికి దూరముగా ఉండుడి. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించును. అటువాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడు పాపము చేర్చినాడని నీ వెరుగుదవు. చాలండి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు కదా, అసలు రక్షింపబడిన మనం విశ్వసించామంటే మన పని ఏంటి? విశ్వసించిన వారు చేయాల్సిన పని ఏంటంట? సత్క్రియలు చేయాలి. చక్కగా మీ పని ఏంటో అన్నారు కదా, సత్క్రియలు చేయాలి. యేసుప్రభు నమ్ముకున్నామంటే నువ్వు సత్క్రియలు చేయి. విశ్వసించిన మాట చేయడంలో శ్రద్ధగా ఉండు. కానీ విపరీతమైన వాదాలు ఏది కూడా అన్నాడు కదా, ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడినా, లేకపోతే మతములను గురించి మాట్లాడినా, ఆచారాల గురించి మాట్లాడినా, ఇంకేది మాట్లాడినా కూడా వితర్కముల జోలికి మాత్రం ఏం చేయకూడదు అంటే దేవుని బిడ్డలు పోకుండా జాగ్రత్త పడాలా. జాగ్రత్త పడకపోతే విశ్వాసములో నుండి మనం ఏమైపోతాము అంటేనంట తప్పిపోతాము. విశ్వాసానికి ఎన్ని పరీక్షలు. మనసాక్షి లేకపోతే విశ్వాసం ఏమైపోద్దంటే మన మనసాక్షి లేకపోతే
బద్దలైపోతుందంట, విశ్వాసం బద్దలైపోతుంది అంట. మనము గనక క్రీస్తు బోధయందు లక్ష్యముంచక పైనున్న పరలోక రాజ్య మర్మములను, క్రీస్తును గుర్చినటువంటి మర్మములను మనం తెలుసుకోకుండా మనము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి దయ్యముల బోధయందు లక్ష్యముంచమా, మనం ఏమైపోతుందంటే మన విశ్వాసం ఏమైపోతుందంట, విశ్వాస భ్రష్టులమైపోతాం. భక్తి చేస్తున్న మనము స్వకీయముగా మన ఇంటి వారిని సంరక్షించుకోలేకపోతున్నామా, విశ్వాసాన్ని ఏం చేస్తామంట, మన విశ్వాసం ఏమవుతుందా, త్యాగం చేస్తున్న వారం అవుతామంట. ధనాపేక్షను మనం విసర్జించలేదా, దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకొని దైవభక్తిని మనం దైవభక్తిని ఆధారంగా చేసుకొని ధనాన్ని సంపాదించడానికి దేవుణ్ణి వాడుకోవాలనుకున్నామా, విశ్వాసంలో నుంచి మనం ఏమైపోతామంట, తొలగిపోతామంట. మనకు విపరీతమైన జ్ఞానం అని చెప్పే తర్కములను, వివాదాలు జోలికి వెళ్ళామా, విశ్వాసంలో నుంచి మనం ఏమైపోతామంట, తప్పిపోతాము. విశ్వాసములో చాలా మంది ఇలా అయిపోతున్నారు. కాబట్టి యేసు ప్రభు వచ్చే తల్లికి ఏం కనుక్కోలేనంటున్నాడు, లూకాసు వార్త 18వ అధ్యాయం, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా. విశ్వాసం అనేది కనుమరుగయ్యే దినాలలో మనమున్నాం. విశ్వాసం ఎందుకు కనుగొనేది, మనం అనుకుంటాం నేను దేవుడు ఒక్కడే నమ్ముతున్నాను, ఆయన ఒకరికి శరీరధారిగా వచ్చాడు నమ్ముతున్నాను, ఆయన ఒకరికి రక్తాన్ని కార్చాడు నమ్ముతున్నాను, ఆయన కొరకు నా కొరకు తిరిగి లేచి పరలోక రాజ్యాన్ని నమ్ముచున్నాను. ఈ నమ్మిక నాలో ఉంది కాబట్టి నేను విశ్వాసంలో స్థిరంగా ఉన్నట్లా కాదు సుమా. మనస్సాక్షి ఉండాలా. విశ్వాసం ఉంది అంటే మనలో మంచి మనస్సాక్షి ఉండాలా. విశ్వాసం ఉంది అంటే నీలో ఏ బోధ ఉన్నదో చూసుకో, నువ్వే వాక్యం వింటున్నావు చూసుకో. విశ్వాసం ఉంది అంటే నువ్వు ఇంటి వారిని సంరక్షిస్తున్నావా లేదో పరిశీలన చేసుకోవాలా. విశ్వాసం ఉంది అంటే ధనాపేక్షను చంపేవా లేదో చూసుకోవాలా. విశ్వాసం ఉంది అంటే వాదనల చేత నీ భక్తిని చేస్తున్నావా లేదో చూసుకొని వాటిని పరీక్ష చేసుకోవాలా. ప్రియులారా, విశ్వాసము ఈ రీతిగా పరీక్షింపబడంట. అందుకనే పౌలు గారు ప్రేమంటున్నాడంటే కనుక, నా కుమారుడా, విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడి నువ్వేం పెట్టుకోవాలా. ఇప్పుడు పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి గెలిచిన వాళ్ళకి దేవుడేమిస్తాడు, నిత్య జీవమునిస్తాడు. ఆ నిత్య జీవము కొరకు దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ, ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము విశ్వాసం, అసలు విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనలో విశ్వాసం పోయింది, ఏం చేయాలా? రోజు వింటున్నాం ఇంకమ్మ, 2 పూటలు వింటున్నాం. ఎన్ని పూటలైంది మనకు? 100 పూటలు విన్నా కూడా మనలో ఏముండటం లేదు. విశ్వాసం రావాలి. చాలా మంది ఇప్పుడు విశ్వాసం బద్దలైపోయిన వాళ్ళు ఉండొచ్చు, పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, తప్పిపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు విశ్వాసాన్ని మళ్ళా రెస్టోర్ చేసుకోవాలా. విశ్వాసము రావాలి, విశ్వాసము మనలో నిలకడగా ఉండాలా. మనము కూడా బర్నబాస్ లాగా విశ్వాసంతో నిండుకోవాలా. మనము కూడా పరిశుద్ధులైన వారు అంటున్నారు కదా, వారి గురించి మాట్లాడుతాడు. వారి విశ్వాసములో స్థిరులై ఉండి అపవాదిని ఏం చేశారంట, ఎదిరించారు. మనము కూడా సంపూర్ణమైన విశ్వాస విషయంలో నిశ్చయత కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఒకసారి ప్రభు అందరూ అన్నారు, నమ్మంగానే మనకు విశ్వాసం వచ్చింది. నమ్మటం వలన ఏమొస్తుందంట, వినటం వలన నమ్మటం వలన విశ్వాసం వచ్చింది. అదేగా పోగొట్టుకున్నాం, ఇప్పుడు మళ్ళీ అట్లా తెచ్చుకోవాలా. ఇప్పుడు విశ్వాసం అనేది మరలా నింపుకోవాలి అంటే చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచన భాగము తీసారా? 12వ అధ్యాయం 1వ వచనం, 208 పేజ్ నెంబర్. 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును
సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన యందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇప్పుడు ఏం చేయాలంట? మనందరం ఆల్రెడీ పందెంలో వచ్చేసాం. మనం ఇప్పుడేమో ఎవరైనా నేను స్టార్టింగ్ అంటేనా? ఎవరైనా మేము స్టార్టింగ్ అంటారా? ఆల్రెడీ చాలా మంది పరిగెత్తి 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 మళ్ళీ వెనక్కి వచ్చి పరిగెత్తుతున్న వాళ్ళు ఇప్పుడు పరిగెత్తి పందెంలో ఇప్పటికి అంటారు కదా, సంవత్సరం పోటీలు ఉన్నట్టు మనం సంవత్సరం పరిగెత్తి మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి కూడా కప్పు తెచ్చుకోకుండా మళ్ళీ ఏమవుతున్నాం? పోటీలోకి వస్తున్నాం. ఇప్పుడు మళ్ళా పోటీలోకి వచ్చాం. ఇప్పుడు విశ్వాసము విషయంలో మనము నిత్య జీవం పొందాలంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనము పోరాడాల. ఇప్పుడు ఆ విశ్వాసమే కావాలా? పోరాడడానికి మన దగ్గర ఏముండాలా? విశ్వాసమే కావాలా. ఈ విశ్వాసము కావాలి అంటే, మనలో విశ్వాసము నిలకడగా ఉండాలంటే మనము ఎవరిని చూడాలంటే పైన ఉన్నటువంటి మేఘంలాగున్న వాళ్ళ సాక్షి. దేవుని పిల్లలు ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ భారములు వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా, ఏ నిందలు వచ్చినా, ఏ అవమానాలు వచ్చినా, ఏ పరిస్థితులలో ఉన్నా దేవుని బిడ్డలు నీ పైన మేఘములో ఉన్నటువంటి సాక్షి సమూహాన్ని చూడాలా. రెండవదిగా ఏం చేయాలంటే నీ ముందుంచినటువంటి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడడం నేర్చుకోవాలా. విశ్వాసము మనలో నిలబడిపోవాలా. విశ్వాసములో నుండి తొలగిపోకుండా ఉండాలా. విశ్వాసములో పడిపోకుండా ఉండాలా. విశ్వాసాన్ని చేజార్చుకోకుండా ఉండాలి అంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించగలిగిన యేసు వైపు చూస్తూ, నేను పరిగెత్తను అనకూడదు. ఏం చేయాలా? నీ ముందున్న పందిరంగులను ఏం చేయాలా? పరిగెత్తుతూనే ఉండాల్సిందే. పరిగెత్తాలా. నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎవరి వైపు చూడాలా? విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూడాల. ఎవరైతే అక్కడ అందుకని అంటున్నాడు కదా, 12వ వచ్చిన భాగాలు అంటాడు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. ప్రయాస ఉంది, భారం ఉన్నది. ఆ అధ్యాయంలో మీరు చదువుతూ ఉంటే అంటాడు కదా, ఆ వచనాలు మనం మనకు ధ్యానం చేస్తుంటే కదా, అక్కడ ప్రయాసం ఉన్నదంట, భారం ఉన్నదంట, అవమానం ఉన్నదంట, నిందున్నదంట. ఇవన్నీ ఉన్నా కూడా మనం ఏం కోల్పోకూడదంట? విశ్వాసములో నుండి తప్పిపోకుండా ఇవన్నీ పరిస్థితులు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, దురాత్మల యొక్క దెయ్యముల బోధన మన మధ్యకు వచ్చినప్పుడు, మన మనసాక్షి పడద్రోయబడకుండా కల్మషము కాకుండా ఉండనట్లుగా మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే కనుక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడడం నేర్చుకోవాలి. అన్ని పరిస్థితులు ఎవరైనా మనం చూడాలంట? ఏ కర్త వైపు చూడాలి? యేసు వైపు అట్ట చూడాలంట. ఎట్ట చూడాలంటే యేసు వైపు అట్ట చూడాలంట. నా విశ్వాసమునకు కర్త ఆయనే. ఒక కొడుకున్నాడు తండ్రికి, మీకు తెలుస్తున్నది. ఆ కొడుకు ఏముంది అంటే కనుక దెయ్యం పట్టింది. ఏ దెయ్యం పట్టిందంటే మోగా చేయుట దెయ్యం పట్టిందంట. మామూలు దెయ్యం కూడా బాధ. ఆ దెయ్యానికి ఏముందంట? మోగా చేయుటి దెయ్యం పట్టిందంట. ఆ దెయ్యం పట్టిన అంటే మోగా చేయుట అంటే దెయ్యం ఉందని ఎవరికైనా అర్థమైద్దా? కానీ ఆ దెయ్యం చేసే పని ఏంటి అంటే, ఆ పిల్లవాడు ఎక్కడైనా పొరపాటున నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు అంటే, ఒక కుంట కనపడిందంటే ఆ దెయ్యం ఎగిరి నీళ్ళలో పడేసిద్దంట ఆ పిల్లోడిని. ఎక్కడైనా నిప్పు మంట కాచలి కాసుకుంటుంటే వెంటనే ఆ దురాత్మ ఏం చేస్తుందంట? ఆ పిల్లోడిని అగ్నిలోకి నెట్టేసిద్దంట. అలా ఆ పిల్లవాడంట ఆ దురాత్మ చేత పట్టబడి విలవిలలాడిపోతున్నాడంట. విలవిలలాడిపోతుంటే
యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆయా ప్రాంతంలో యేసు ప్రభు వారితో పరిచయం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తుంటారంట. శిష్యులు కూడా దెయ్యాలంట అరిసి కేకలేసి వెళ్ళిపోతున్నాయంట, రోగులు స్వస్థతను అందుతున్నారంట. ఇది చూసి ఆ తండ్రంట ఆ ఊరికి వచ్చిన శిష్యుల దగ్గరికంట ఆ కుమారుని తీసుకెళ్ళి, అయ్యా నా కొడుకు కూడా మూగ చేటి దెయ్యం పట్టిందయ్యా, నీళ్ళని చూస్తే ఉండలేడు, చచ్చిపోవడానికి అక్కడికి తీసుకెళ్ళిపోతుంది ఆ దెయ్యం, అగ్నిని చూస్తే ఊరుకోదు, శరీరం అంతా చూడయ్యా కాలిన గాయాలు, మీరు ప్రార్థన చేయండి దెయ్యాలు వదిలిపోతాయి కదంటే శిష్యులందరూ ఆయన చుట్టూ వేసారంట. ఒక రౌండ్ సర్కిల్ వేసి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారంట. చేతులెత్తి మధ్యలో పెట్టి కొడుకుని ప్రార్థన చేస్తున్నంట. ఆ దెయ్యం అంట మాట్లాడదు కదా, చెవిటి ఇవ్వదు కదా, ఏం వదలలేదంట, ఏం అవటలేదంట. ఎంత ప్రార్థన చేసినా అతనికి మాట రావట్లేదు, అతనికి విడుదల రావట్లేదు. చేసి ఇంకా తండ్రి అన్నాడంట, అయ్యా మీ గొంతులు పోయి నీ నాలాగు పోయి ఉంటాయేమో, ఇక జాలే కూర్చోండి అయ్యా, నీ వల్ల కాదులే కానీ ఇక మీరు కూర్చోండి, మీరు చాలా అలసిపోయారు, కూర్చోండి రెస్ట్ తీసుకోండి అని యేసుక్రీస్తు ప్రభు రాగానే చెప్పారంట. ఉదయం నుంచి శిష్యుడు ప్రార్థన చేసి నా కొడుకు ఏం చేయలేకపోయారు అంటే కనుక దెయ్యం నుంచి మాత్రం విడుదల ప్రకటించలేకపోయారయ్యా. ఒకవేళ నీకు సాధ్యమైతే నా కొడుకుని ఈ దురాత్మ నుంచి, ఈ అపవిత్రాత్మ నుంచి విడిపించమన్నప్పుడంట యేసుక్రీస్తు ప్రభు ఆ తండ్రికి చెప్పాడంట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడంట. ఆ తండ్రి వెంటనే పరిశీలన చేసుకున్నాడంట. ఇప్పుడు నా కొడుకులో ఉన్న దెయ్యం పోవాలంటే నాకేం కావాలంటున్నాడు ఈయన. నేనేమని అడిగాను? తండ్రి ఏమడిగాడు కొడుకుని? నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, అది వాళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల ఇద్దా అంటే దేవుడు ఈ పని దేవుడు నాకు చెయ్యగలడా లేదా అనే ప్రశ్నను నువ్వైనా ఈ పని చేయడానికి శక్తిమంతుడు కాదనే ప్రశ్న తండ్రి అంతరంగంలో పెట్టి ముందుకు తీసుకొచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను ఆ పని చేయాలంటే నీకు ఇప్పుడేం కావాలా? నమ్మకం కావాలి. ఎవరి మీద నమ్మకం కావాలా? నా మీద నమ్మకం కావాలా. నా మీద నమ్మకం కావాలంటే ఇప్పుడు తండ్రికి నమ్మకం ఇప్పుడు దక్కుందా? కానీ యేసు వైపు చూచినప్పుడు అన్నాడు నమ్ముచున్నాను ప్రభువా. విన్నాడు, దెయ్యాలు ఆయన చేతిలో విడుదల పొందని, రోగులు స్వస్థత పొందారు, అన్ని అపవిత్రాత్మలు పట్టిన వారు విడుదల పొందారు, అద్భుతాలు ఆయన చేయగలడు. కానీ శిష్యుడు ఇప్పటి వరకు చేయలేకపోవడం బట్టి నాలో ఏముంది ఇప్పుడు దాకా? అపనమ్మిక కూడా ఉన్నది. ఒకవైపు ఆయన మీద నమ్మకం ఉన్నది, రెండవది ఇప్పుడు దాకా జరగని కార్యాలను బట్టి నాలో ఏముంది? అపనమ్మిక ఉన్నది. ఇప్పుడు నాకేం కావాలి అంటే కనుక యేసు వైపు చూస్తూ ఏడుస్తున్నాడు. ఏమన్నాడండా? నమ్ముచున్నాను దేవా, అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయి. మన భక్తి లాంటిది కాదా? మన భక్తి లాంటిది కాదా? దేవుడు అద్భుతాలు చేస్తాడు అని మనం నమ్ముతాము. కానీ ప్రయాసంలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, శోధనలు మనలను చిక్కులు పెట్టినప్పుడు, పాపములు మనల్ని చిక్కులు పెట్టినప్పుడు మనం ఎవరి వైపు చూడడం మర్చిపోతున్నాము అంటే కనుక విశ్వాసమునకు కర్త దగ్గరికి రావాలా. మనం వెంటనే ఏం చేస్తామంటే విశ్వాసాన్ని పక్కన పెడతాం. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు శ్రమలలో చూడగలిగిన వారి విశ్వాసమే దృఢంగా ఏ పరిస్థితులు వచ్చినా యేసు వైపు చూడగలిగి, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచి విశ్వాసాన్ని వృద్ధిపరుచుకునే వాళ్ళు స్థిరులుగా ఉండగలరు. రెండు మాటలు చెప్పేసి చదివేసి
వెళ్ళిపోదాము, ప్రార్థనలకు వెళ్ళిపోదాం. చూడండి, రెండవది విశ్వాసములో మనము స్థిరులుగా ఉండాలి అంటే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, రెండవ అధ్యాయము 22వ వచన భాగము చదువునమ్మా. నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను సమాధానమును వెంటాడు. రెండవది, విశ్వాసములో నుండి మనం తొలగిపోకుండా, తప్పిపోకుండా, పడిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటేనట, పరిశుద్ధులై ప్రార్థన చేయవారితో మనం సహవాసం చేయాలి. అంటే విశ్వాసం మనకు బలంగా ఉండాలంటే విశ్వాసం మనలో వృద్ధి పొందాల, విశ్వాసంలో నుండి మనం తప్పిపోకుండా ఉండాలా, మనలో ఉన్న విశ్వాసము చెదిరిపోకుండా, మన విశ్వాసాన్ని మనం త్యాగం చేయకుండా ఉండాలా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలా. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఏ పరిస్థితిలో విశ్వాసములకు కట్టేను యేసు వైపు చూడాలా. రెండవది, పరిశుద్ధులై ప్రార్థన చేయవారు సహవాసానికి వెళ్ళిపోవాలి. వెంటనే మనం ఏం కోరుకోవాలా? పరిశుద్ధులై ప్రార్థన చేయవారితో మనం ఉంటేనే. విశ్వాసం అనేదంట, శిష్యులంట విశ్వసించిన వారిలో గొప్ప కార్యాలు చేశారంటే, ఆది సంఘం విశ్వాసంలో స్థిరపడ్డారంటే, వారి శ్రమలలో వారు నిలకడ కలిగి ఉన్నారంటే, వారి ప్రాణాలు పోయిన వారి విశ్వాసాన్ని వారు వదులుకుని ఉన్నారంటే, వారు ఏ పరిస్థితుల్లో విశ్వాసం కలిగి ఉన్నారంటే, వారు ఎప్పుడు ఎక్కడ సహవాసంలో ఉండేవారంటేనట, అపోస్తుల బోధ ఏమేమో సహవాసమందు పరిశుద్ధులు ప్రార్థించే వారితో ఉంటే మనలో ఉన్న విశ్వాసం ఏమవుతుంది అంటే కనుక స్థిరపరచబడింది. విశ్వాసం అందుకని అన్నారు కదా, ఎందుకు దేవుడు సమాజ మందిరంగా కూడమంటున్నారు? కడవరి దినాల్లో సమాజ మందిరం ఎందుకు ఇచ్చాడు అంటే, ఒకవేళ నీ విశ్వాసం నీళ్ళు తగ్గిపోతుంటే, నువ్వు పరిశుద్ధులతో కూర్చొని ప్రార్థన చేస్తుంటే నీ విశ్వాసం ఏమవుతుంది అంటే కనుక బలపరచబడిద్ది, దృఢపరచబడిద్ది. నీలో ఉన్న అనుమానాలు, నీలో ఉన్న అపనమ్మిక తొలగిపోతుంది. అందుకనే పరిశుద్ధులై ప్రార్థన చేయవారితో కూడా దేవుని బిడ్డలు ఏం చేయాలి అంటేనంట, కలిసి ఉండాలంట. మనము పరిశుద్ధులతో విశ్వాసం కలిగిన వారు. ఇంకా నేను లోతుకు పోయాను, రోమపత్రికలు అంటాడు మొదటి, విశ్వాసం ద్వారా విశ్వాసం ఏమవుతుంది అంటేనంట అభివృద్ధి చెందినంట. విశ్వాసంలో ఉంటేనే ఏమొస్తుందంట విశ్వాసం అనేది. అంతకంతకు ఫిలోమోను గారి గురించి రాస్తూ, ఫిలోమోను గురించి చెప్తూ అంటాడు కదా, ఫిలోమోను నిన్ను బట్టి చాలా మంది ఏమి నేర్చుకున్నారు అంటే కనుక విశ్వాసంలో ఎదిగారు. ఫిలోమోను నిన్ను బట్టి చాలా మంది ఏమి దేనిలో అభివృద్ధి పొందారు అంటే విశ్వాస విషయంలో అభివృద్ధి పొందారు. ఎందుకు అంటే కనుక నీ వద్దకు వచ్చిన వారికి నువ్వు దేవుని గురించి అనుభవ జ్ఞానముతో నువ్వు మాదిరికరంగా ఉన్నావు కాబట్టి నీ విశ్వాసముని బట్టి అనేకులు ఏమయ్యారంటే కనుక విశ్వాసంలో వృద్ధి చెందారంట. ప్రియులారా, ఈ రోజున మనము సహవాసాన్ని ఎందుకు దేవుడు మనకి ఇచ్చారంటే, సహవాసాన్ని ఎందుకు ఇచ్చారు అంటే కనుక విశ్వాసంలో మనల్ని నిలబెట్టడానికి, స్థిరపరచడానికి. అందుకనే మనం పరిశుద్ధులు ప్రార్థన చేయవారి సహవాసంలో మనం ఏం చేయాలంట, నిలిచి ఉండాలంట. మూడవదిగా విశ్వాసములో మనము గెలవాలా, విశ్వాస విషయంలో మనము గెలుపొందాలి అంటే కనుక విశ్వాసం అనేది మనకి ఎలా పొందుకోవాలి అంటే కనుక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచన భాగమును చదవండి. మరి ఒక్కనికి 154వ పేజీ 12వ అధ్యాయము 12వ అధ్యాయం 9వ వచనం. మరి ఒక్కనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒక్కనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును. అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనకేం అనుగ్రహింపబడుతుంది అంటేనంట విశ్వాసం. దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనకేం కలిగిద్ది అంటే మన పరిస్థితులలో మనల్ని నిలబెట్టి మనకి పోరాటాన్ని నేర్పించేది విశ్వాసము కావాలి అంటే దేవుని ఆత్మ వలనే మన హృదయంలోకి దేవుడు ఏం పంపుతాడంటే అండి, విశ్వాసమును పంపుతాడు.
ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో మన పోరాటము, ఇప్పుడు మనతో మనం ఏ విషయంలో పోరాడాలా? దేవుడు మనకు కిరీటం ఇవ్వాలా? దేవుడు మనకు జయం ఇవ్వాలా? దేవుడు మనకు నిత్య జీవం ఇవ్వాలా? అంటే మనం ఎన్ని పోరాటాలు చేయాలి? ఇప్పుడు మనం ఎన్ని పోరాటాలు చేయాలంట? మనము దేవుని పిల్లలమైన విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడాలా? దేవుని పిల్ల పాపముతో పోరాడాలా? భోగేచ్ఛలతో పోరాడాలా? ఆత్మకు విరోధమైన శరీరేచ్ఛలతో పోరాడాలా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని కూడా మనం ఏం చేయాలా? పోరాడితేనే, ఇక్కడ గెలిస్తున్న విశ్వాసంలో నిలిచి ఉంటేనే దేవుడు మనకేమిస్తారు అంటేనట, నిత్య జీవమును ఇస్తారు. మిగతా ఇంకే పోరాటం ఉందో వచ్చే వారం రేపటి దినము ధ్యానం చేసుకున్నా, తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నా.